తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిజంగా మనం పెట్టే ఏదైతే ఎఫర్ట్స్ ఉంటాయో అది దేశం కోసమో లేదు అంటే దేశ ప్రజల భవిష్యత్తు కోసమో పెడితే ఈరోజు దేశం ఇలా ఉండదు అనటానికి ఇది ఒక పెద్ద ఉదాహరణగానే చెప్పొచ్చు. నిజంగా జెన్జీ కిడ్స్ చేసినటువంటి ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ నిజంగా గెలుపుని ఎంత ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఇదే క్రమంలో మాట్లాడటానికి ఏదైతే భేటీ అవ్వడానికి మాట్లాడటానికి పిలిచినటువంటి ఈ సిజేపీ పార్టీకి క్రియేట్ చేసినటువంటి అభిజిత్ యొక్క విషయంలో ఆల్మోస్ట్ చాలా వ్యాఖ్యలు అయితే వస్తూ ఉన్నాయి. సో దీనికి సంబంధించినంత వరకు వెనకాల ఒక ఫోటో అయితే ఉంది కదా. సో నాకు టైఫాయిడ్ ఫీవర్తో బాధపడుతున్నాను అంటూ కూడా అభిజిత్ చేసినటువంటి ఏదైతే ఫోటో ఉందో దానికి సంబంధించినంత వరకు దానికైతే వీడియో గురించి ఆల్మోస్ట్గా ఎన్ని కామెంట్స్, దాంట్లో దాదాపుగా 90% కూడా చెప్పాల్సిన అవసరం లేదు, 99.9% వరకు అందరూ కూడా గెట్ విల్ సూన్ అంటూ త్వరగా కోలుకోవాలంటూ ఈ యొక్క నిజంగా ఈ సెలబ్రేషన్స్ అందరం కలిసి చేసుకోవాలంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా ఈరోజు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నటువంటి ఊరటాన్ని కలిగిస్తున్నాయి. ఏదైతే జెన్జీ కిడ్స్ విషయంలో జరిగినటువంటి ఈ గెలుపుకి నిజంగా ఎన్నో చూస్తూ ఉంటాం మనం, అందులో గెలుపు అనేది రాదు, ఓటమినే చూస్తూ ఉన్నటువంటి ఈ క్రమంలో దాదాపుగా 23 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో నిజంగా విజయాన్ని సాధించారు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది ఒకరి లైఫ్ కాదు, ఇద్దరి లైఫ్ కాదు, దాదాపుగా కొన్ని కోట్ల మంది లైఫ్, ఎంతోమంది యువత పెట్టుకున్నటువంటి నమ్మకం కోల్పోవటం వల్లనే ఈరోజు ఎడ్యుకేషనల్ మినిస్టర్ని పదవి నుంచి తప్పించాలి, రాజీనామా చెయ్యాలి అంటూ పోరాడి ఎన్నో దెబ్బలు కాస్తూ దాదాపుగా నిద్రలేని రాత్రులు కూడా గడిపినటువంటి పరిస్థితి. ఇదే క్రమంలో గెలుపును పొందుకున్నారు కాబట్టి ఈ యొక్క అభిజిత్కి సంబంధించినంత వరకు సో కొన్ని వీడియోస్ అయితే బయటకి రావటం జరిగింది. జనాలని మెప్పించడానికో ఈరోజు ఫీవర్ వచ్చిందని చెప్పేసి పొద్దున్నే వీడియో రిలీజ్ చేసాము, సాయంత్రం వరకు పార్టీ చేసుకుంటున్నాం అనేటువంటి ఒక వీడియోని అయితే అన్నారు. అది సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దానిపైన లేనిపోని బురద జల్లుతూ ఉన్నారు. ఇప్పుడు ఒక వీడియో చూపిస్తాను నేను మీకు. తర్వాత బురద ఎవరు జల్లారు, కుక్కల్లాగా ఎవరు బిహేవ్ చేస్తున్నారు అనేది మాట్లాడకూడదు కొన్ని మాటలు, కానీ ఇలాంటివి చూసిన తర్వాత మాట్లాడాలనిపిస్తుంది. సో ఇది నిన్న పొద్దున అభిజిత్ రిలీజ్ చేసినటువంటి ఫోటో. ఆ రోజు ఈవినింగ్ పార్టీ ఏంటి, ఆ పార్టీలో అభిజిత్ ఎంజాయ్ చేస్తూ మత్తులో మునిగిపోయి ఎలా చేశాడు అనేది మీకు చూపిస్తాను. మీకు అనిపిస్తుంది కదా, ఇది అక్కడ సెలబ్రేట్ చేసుకున్నటువంటి పార్టీ. ఆల్మోస్ట్ దాదాపుగా అక్కడ ఉన్నటువంటి యూత్ అందరూ కూడా పార్టీ ఇది. కింద రాసిన క్యాప్షన్ చదవండి. పార్టీలో అభిజిత్ ఏం చేస్తున్నాడు? మందు తాగుతున్నాడా, డాన్స్ వేస్తున్నాడా, లేదంటే అమ్మాయిల్ని కూర్చోబెట్టుకుని సరదాగా మాట్లాడుతున్నాడా? పార్టీలో అసలు అభిజిత్ ఏం చేస్తున్నాడు? సిజేపీని స్థాపించినటువంటి స్థాపకుడు ఈరోజు అంత పెద్ద యుద్ధం జరిగితే పార్టీ చేసుకుంటున్నాడు. ఏ క్రమంలో పార్టీ చేసుకుంటున్నారు? ఆయన చేతికి ఏముంది? ఎక్కడి నుంచి వెళ్ళారు? దాదాపుగా ఏ రాజకీయ నాయకుడు అయినప్పటికీ లేదంటే ఏ అధికారిక పొజిషన్లో ఉన్నప్పటికీ ఆ పార్టీకి సంబంధించి ఏదైనా ఒక సెలబ్రేషన్ జరుగుతున్నా డెఫినెట్గా 100 and 200% అటెండ్ అవ్వాల్సిందే. దానికి సంబంధించి ఇంత పెద్ద విజయానికి కారకులైనటువంటి అభిజిత్ సార్ని పిలిచారు. సో డెఫినెట్గా నో అనే చెప్తారు. ఫీవర్ వచ్చింది, సో ఆయన చేతికి సిలైన్ ఉంది, ఒక దగ్గర కూర్చుని వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉన్నారు. ఆయన దగ్గరికే వెళ్ళి మాట్లాడుతున్నారు కానీ ఆయన వెళ్ళి ఎక్కడ డాన్సులు కానీ ఏం చేయట్లేదు కదా. నిజంగా మన యొక్క ఎఫర్ట్స్ ఈ స్పై లాంటివి చేస్తూ ఉంటారు చూడండి, ఇవన్నీ దేశం పట్ల దేశాన్ని సర్వనాశనం చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద పెడితే కొంచెం దేశం బాగుపడుతుంది తప్ప ఇలాంటివి కాదు. నిజంగా గలీజ్గా అనిపిస్తుంది. ఒకసారి మొత్తం చూడండి. దాదాపుగా 1 minute 45 seconds ఉంది వీడియో. ఈ 1 minute 45 secondsలో ఎక్కడ ఆయన పార్టీని ఎంజాయ్ చేస్తున్న మూడ్లో ఉన్నాడు, లేదు అంటే తాగుతున్నాడు, డాన్సులు వేస్తున్నాడు, ఒకసారి అది చూడండి. మీకు వీడియో మొత్తం చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది కదా. పక్కన కూర్చున్నారు, ఆయన పక్కన వెళ్ళి మాట్లాడుతున్నారు. ఇదే క్రమంలో మంది బురద చల్లడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాంటి బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్న వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆ బురద తిరిగి మళ్ళీ మీపైనే పడుతుంది.
ఆయన ఎక్కడ ఎవరికి చెడు చేశాడు అంటే యూత్ కోసం ఏదైతే ఈ లీక్ అవుతున్నటువంటి నీట్ పేపర్ల కోసం దాదాపుగా 22 మంది యువత ఈ నీట్ ఎగ్జామ్ వల్ల ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళ భవిష్యత్తు ఎంత ఉండాలి, ఈ భవిష్యత్తును అంత పాడు చేసుకున్నారు. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పటికీ కూడా ఎందుకు 152 పేపర్లు లీక్ అయ్యాయి అంటూ ఆయన ధర్నా చేయడం, ఈరోజు సిజేపీ పార్టీ స్థాపించడం, ఈ స్థాపించినటువంటి క్రమంలో కాక్రోచ్ అనేటువంటి ఏదైతే వచ్చిందో ఇప్పుడు ఈ రాజకీయ నాయకులందరూ కూడా భయపడుతున్నారా? భయపడటం వల్ల ఇలాంటి బురదలు జల్లుతూ ఉన్నారా? సో చూసారు కదా వీడియో మొత్తంలో కూడా ఆయన ఎక్కడ కానీ పార్టీని ఎంజాయ్ చేస్తున్నట్టు మూడు కానీ లేదు అంటే వాళ్ళు వేస్తున్న డాన్స్లో ఉండడం కానీ ఇఫ్ ఇన్ కేస్ అలా ఉన్నా సరే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆయన దేశం కోసం కావచ్చు లేదా యువత కోసం నిజంగానే కావాల్సినటువంటి హెల్పే చేశారు కానీ ఎక్కడ కూడా వాళ్ళు నాశనం అవ్వాలని కానీ ఆ 22 మంది విద్యార్థులు ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కోసమే ఫైట్ చేశారు కానీ ఎక్కడ కూడా యువతని తప్పుద్రోవ పట్టించే విధంగానో లేదు అనంటే ఇంకేదన్నా చేయాలనో పార్టీ స్థాపించాలనో లేదంటే ఇంకేమన్నా యువతన కారణాల చేత ఆయన ఈరోజు ఇదంతా చేయలేదు. ఈరోజు జెన్జీ కిడ్స్ విషయంలో జరిగినటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాడు కాబట్టి ఏదో ఒక బురద చల్లాలి కాబట్టి ఇలాంటి వీడియోస్ బయట పెడుతున్నారు. ఒకవేళ ఇలాంటి వీడియోస్ బయట పెట్టిన అందులో నిజం ఉంటే కదా, లేదు అనంటే మీ మీద మళ్ళీ మాట్లాడే పరిస్థితి వస్తుంది. అధికారిక పొజిషన్స్ లో ఉండి ఇలాంటి స్పైలు పెట్టడం లేదు అనంటే ఏం చేస్తున్నారు ఎక్కడ ఏది ఉంది అని మాట్లాడాలి అని అనుకుంటే కరెక్ట్ అయిన ప్రూఫ్స్ తోటి రావాలి. ఇలాంటి వీడియోస్ స్టార్ట్ కాదు. అండ్ దట్టు మళ్ళీ అఫీషియల్ పేజ్లోనే ఇది పోస్ట్ చేసి ఆయన నిజస్వరూపం చూడండి, అభిజిత్ నిజస్వరూపం చూపిస్తా, సిజేపీ పార్టీని స్థాపించినటువంటి అనే వ్యాఖ్యలు రాయడానికైనా కనీసం అన్న కొంచెం ఉండాలి. మన దగ్గర ఫోన్లు ఉన్నాయి లేదంటే చేతిలో పెన్ను ఉంది, ఏది పడితే అది రాసేస్తాము అని అనుకుంటే మళ్ళీ తిరిగి ఎవరైతే గోతులు తవ్వుకుంటారో అదే గోతులో పడేటువంటి పరిస్థితులు కూడా వస్తాయి. సో మీరు కూడా వీడియో చూసారు కదా, మీకు ఎక్కడైనా తప్పుగానే అనిపించిందా? లేదా ఈ రోజు అభిజిత్ పైన వస్తున్నటువంటి ఏదైతే విమర్శలు ఉన్నాయో వాటిని మీరేమంటారు అనేది మస్ట్ షుడ్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను, చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.